లడ్డూలు ఎందుకు కనిపించారని అంత పవిత్రంగా భావించేటటువంటి జంతువుల కొవ్వు, పంది కొవ్వు, దొన్నపోతుకం అని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడిన వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు. సైకో జగన్ అని సైకో జగన్ అని విన్నరా పడినారా? అసలు మాట్లాడటానికి సిగ్గు సరం కడుపుకి అన్నం తినేమన్నా మాట్లాడతారా? నువ్వెవ్వడివి అని అడుగుతున్నా. నువ్వు ప్రతిపక్ష నాయకుడా? నువ్వు చంద్రబాబు నాయుడు పనికి మాలిన పార్టీలుగా ఉన్న అధ్యక్షులు. వైసీపీ అలా అధికారం కోల్పోవడానికి కారణం కళ్ళు నెత్తికెక్కడమేనా అని అంటారు. నేను ఓపెన్ కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇలా ఎందుకు ఓడిపోయారు చెప్పండి మీరు? ఒకటి ఏదో ఈవీఎంలు అవ్వాలి. 151 మంది ఎమ్మెల్యేలు ట్యాంపరింగ్ వల్లనే గెలిచిర్రా. ఇంకా 3.5 ఏళ్ళు అధికారం ఉంది కదా, ఎవడన్నా మగాడు ఏడిస్తే మళ్ళీ చెబుతున్నా ఛాలెంజ్ బలుపా అహంకారమా ఏం కన్ను నెత్తికొచ్చినాయా? దొంగ నాటకాలు చాలా ఆడతాడు చంద్రబాబు. నమ్మి మీలాంటి వాళ్ళు మోసపోయినట్టే ప్రజలు కూడా మోసపోయారు. నీ మామ పర్రి పోరా. ఆయన చూడని అధికారం లేదు, చెయ్యని ఎంజాయ్మెంట్ లేదు, చెయ్యని ఘోరాలు లేవు, చెయ్యని నేరాలు లేవు. తిరిగి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తారు. ఎందుకు రాదు అడుగుతున్నా, వస్తుందా అని. 100%. మూసుకుచ్చరా పూల సొక్క 51కు ఉన్నటువంటి వైసీపీ 11కు పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా ఎదుర్కొనేటటువంటి మగతనం వెళ్ళగ ఎయిడ్స్ లేక. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ.